బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుపై డీఎంకే అన్నా డీఎంకే మధ్య చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు పార్టీలు కలిస్తే 120 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. ద్రవిడ పార్టీలు మ్యాజిక్ మార్క్ దాటనున్నాయి. తమిళనాట జోరుగా చర్చలు జరుగుతున్నాయి. జాతీయ పార్టీలు లేకుండానే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య రాబోతోంది. తెర వెనుక చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్నా డీఎంకే దగ్గర 47 మంది ఎమ్మెల్యేలు, డీఎంకే దగ్గర 59 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిత్రపక్షాలను కలుపుకుంటే ఈజీగా 120 మార్కును దాటే ఛాన్స్ ఉంది. వాటికి ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఒక రకంగా ఇది ఒక బిగ్ ట్విస్ట్. దీన్ని ఎలా చూడాలి? తమిళనాట అన్నా డీఎంకే మధ్య పొత్తులకు సంబంధించి జోరుగా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా జాతీయ పార్టీ లేకుండానే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య వారి దగ్గర ఉంది కాబట్టి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ చందు, మొత్తం మీద ఏదైతే తమిళనాట నిమిషానికి మార్పులు జరుగుతున్నాయని చెప్పడానికి ఇదే కారణం ప్రధానంగా చెప్పొచ్చు. ఏదైతే ఈ రోజు ఉదయం టీవీకే అధినేత 113 సీట్లతో ఏదైతే గవర్నర్ కలిసి పార్టీ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ కోరిన నేపథ్యంలో సాయంత్రానికే పూర్తిగా సమీకరణాలు మారాయంటే ఎంత ఇదిగా చూడొచ్చు చెప్పొచ్చు. ఎందుకంటే డిఎంకే ఇటు అన్నా డిఎంకే రెండు కలిసి, అంటే డిఎంకేకి సంబంధించినటువంటి 59 సీట్లు, అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి 47, ఇటు వామపక్షాలు అన్ని కలుపుకొని 120 సీట్లుగా ఏదైతే పార్టీని రెండు కలిసి ఏదైతే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లయితే చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా చూసినట్లయితే 2.5 ఏళ్ల పాటు ఒక పార్టీ డిఎంకేకి సంబంధించి 2.5 ఏళ్ల పాటు వాళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగేలా, ఆ తర్వాత 2.5 ఏళ్ల పాటు అన్నా డిఎంకేకి సంబంధించిన వ్యక్తి ఏదైతే ముఖ్యమంత్రిగా కొనసాగే విధంగా ఈ చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రెండు పార్టీలు కలిస్తే 120 సీట్లు మ్యాజిక్ మార్క్ దాటున్నాయి. ముఖ్యంగా ప్రధానంగా చూస్తున్నట్టయితే ద్రవిడ పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి మొదటి నుంచి అన్నా డిఎంకే ఇటు దేశవ్యాప్త అంటే సెంట్రల్ లో బీజేపీ సపోర్ట్ ఉన్నటువంటి ఒక పార్టీ అన్నా డిఎంకే, మరి డిఎంకే చూస్తున్నట్టయితే ఇటు కాంగ్రెస్ సపోర్ట్ తో ఉన్నటువంటి, అంటే అలా రెండు పార్టీలు ఎప్పుడు ఒకటికొకటి పోట్లాడుతూ ఉండే పార్టీలు ఇప్పుడు రెండు కలుస్తాయి అనే దానికి చాలా చర్చకే దారి తీసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన నాయకులు కూడా ఇటు డిఎంకే నాయకులతో కలిసి మాట్లాడినట్లయితే తెలుస్తోంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అనే దాన్ని ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఏదైతే టీవీకే పార్టీ అత్యధికంగా రెండు పార్టీలని పక్కకు తోసి భారీగా మెజారిటీతో సీట్లు సంపాదించడం, 108 సీట్లు ఇద్దరిని దాటి వెళ్లడంతోనే పూర్తిగా ఈ పార్టీలు ఈ విధంగా ఏదైతే చర్చకు వచ్చిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా రాష్ట్రంలో పార్టీని ఏర్పాటు చేసి టీవీకే పార్టీకి పూర్తిగా అక్కడ అంటే ఉన్నటువంటి నాయకులనంతా వీరు లాగేయాలనేదే ప్రధాన ధ్యేయంగా తెలుస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని పూర్తిగా ఆయా పార్టీలకు సంబంధించి డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే ఆ పార్టీ వాళ్ళని కొనుగోలు చేయాలనే విధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చ చూడొచ్చు. ఎందుకంటే మిత్రపక్షాలు కలుపుకొని 120 మార్కు దాటే అవకాశం ఉంది. ఎందుకంటే సిపిఐ సిపిఎంఏ కాకుండా ఐఎంఏ కూడా ఇండియన్ కమ్యూనికేషన్ దానికి సంబంధించి కమ్యూనిటీ దానికి సంబంధించి కూడా వాళ్ళు కూడా కలుస్తామంటున్నారు. అంటే ముఖ్యంగా ఎన్నో ఏళ్ల నుంచి ప్రతిపక్ష పార్టీలుగా ఉంటున్నటువంటి అన్నా డిఎంకే కలుస్తుంటే ఇటు ప్రజలు సైతం పూర్తిగా దీనిపై విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎన్నడూ లేని విధంగా డిఎంకే అన్నా డిఎంకే కలవడం ఏంటి అన్న ఇది పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా రేపు ఇప్పటికే విజయ్ ప్రమాణ స్వీకారం కూడా రద్దు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి టీవీకే అధినేత దీనిపై ఎటువంటి స్పందన లేదు. ఏ విధంగా ఉండబోతోంది, పార్టీకి సంబంధించిన ఇది ముందుకు ఎలా వెళ్ళాలి అనేది దీని గురించి పూర్తిగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. మరి రేపు దీనికి సంబంధించి డిఎంకే ఏం మాట్లాడబోతోంది, ముఖ్యంగా డిఎంకే ఎమ్మెల్యేలు
పూర్తిగా ఇటు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కలుస్తున్నట్లు సమాచారాలు అయితే అందుతున్న నేపథ్యంలో రేపు డిఎంకే ఇటు అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కలవబోతున్నారని ఇక్కడ వస్తున్న సమాచారం అయితే ఉన్నట్లుంది చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ. ఇవి అప్డేట్స్.